How are you? Welcome back to our online classes. Now I discuss about elementary first year's second unit. Cell tissue. What is the cell? Cell అంటే ఒక చిన్న కణం, thinnest particle. Cell tissue అంటే కణజాలం, అంటే group of cells. Group of cells is called tissue. Okay, cell is the basic structural and functional unit of living matter. Cell అనేది మన బాడీ స్ట్రక్చర్ రావడానికి ఎంతో అవసరమైనది. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ సెల్. ఫస్ట్ సెల్, ఒక సెల్ ఉంటేనే కదా ఎంత పెద్ద బాడీ అయినా తయారవ్వాలంటే మనకి ఏం కావాలి? సెల్ ఉంటే. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ సెల్ ఏంటి? 2 టైప్స్. వన్ ఈజ్ సోమాటిక్ సెల్ అండ్ గొనాడల్ సెల్స్. ఓకే, సెల్స్ group of cells is called tissue. But group of tissue, organ. Group of organs, system. Nothing but ఒక వ్యవస్థ తయారవుతుంది కదా. అంటే ఇదంతా కూడా ఎలా తయారవుతుంది? ఒక కణం ద్వారా, ఒక సెల్, సింగిల్ సెల్ ద్వారా ఆర్గన్స్ అనేవి తయారవుతుంది. అంటే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ అనేది తయారవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద cell structure of cell. Okay, this is the cell structure. ఇది కణజాలం, అంటే సెల్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే, ఇందులో ఏమేమి ఉంటాయి? న్యూక్లియస్. దిస్ ఈస్ ద న్యూక్లియస్, గోల్జీ కాంప్లెక్సెస్ అండ్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా is the play very important role in cell. Okay, and plasma membrane also play important role. Okay, plasma membrane. This is the rough endoplasmic reticulum. Okay, this is the structure of cell. This is the nucleus. This is the Golgi complexes. This is the mitochondria. This is the plasma membrane, rough endoplasmic tissue. Okay, next. Every cell comprises following parts. సెల్ అనేది ఏ పార్ట్స్ ని ఫాలో అవుతుందంటే అది 2 టైప్స్ ఆఫ్ కంప్రైజెస్ ఏంటంటే వన్ ఈజ్ ద సెల్ వాల్, సెకండ్ ఈజ్ ద సైటోప్లాజం. సెల్ వాల్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్లాస్మా మెంబ్రేన్. ఇట్ ఈస్ ద ఔటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ సెల్. సెల్ వాల్ అనేది ఏంటి? ఒక మెంబ్రేన్. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటికి ఏ విధంగా చుట్టూ గోడ కట్టుకుంటాం, ఎందుకంటే దొంగలు ఇంకా ఎవరు లోపలికి రాకుండా. ఓకే, అలా మనం వాల్ నిర్మించుకుంటాం. అలాగానే సెల్ వాల్ అనేది అలాంటి రోల్ ప్లే చేస్తుంది. ఏంటి? ఇట్ ఈస్ ద ఔటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ద సెల్. ఆ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ కెనాట్ బి సీన్ బై లైట్ మైక్రోస్కోప్. యూ కెనాట్ సీ by light microscope, but we can see it by electron microscope. Electron microscope ద్వారానే మనం చూడగలుగుతాం, కానీ లైట్ మైక్రోస్కోప్ ద్వారా మనం చూడలేము. సెల్ వాల్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు ద సెల్. ఓకే, సెకండ్ ఈజ్ సైటోప్లాజం. Cytoplasm is the mass of living matter between cell wall and nucleus. సెల్ వాల్ కి న్యూక్లియస్ కి మధ్యలో సైటోప్లాజం అనేది ఉంటుంది. ఓకే, ఇట్ కంటైన్స్ స్టోర్డ్ ఫుడ్. దీనికి ఏం కావాలి? ఫుడ్ కావాలి. ఫుడ్ స్టోర్ చేస్తుంది. ఏంటి? సెల్కి. సైటోప్లాజం అనేది ముఖ్యంగా న్యూట్రిషన్ అందిస్తుంది సెల్కి. ఓకే, విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ స్టోర్డ్? ఓకే, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్. దీస్ ఆర్ స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్స్. ఓకే, సైటోప్లాజం వర్క్ ఇది. ఓకేనా, ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది సెల్కి. అయితే సైటోప్లాజ్మిక్ ఆర్గనల్స్ ఏంటి? సైటోప్లాజ్మిక్ ఆర్గనల్స్ వచ్చేసి ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, గోల్జీ ఆపరేటర్స్, మైటోకాండ్రియా, లైసోజోమ్స్, రైబోజోమ్స్, సెంట్రోజోమ్స్. ఇవన్నీ కూడా సైటోప్లాజ్మిక్ ఆర్గనల్స్. ఇవన్నీ కూడా సెల్కి చాలా అవసరమే ఉంది. ఓకే, సైటోప్లాజ్మిక్ ఆర్గనల్స్లో నుండి మనం ఒకటి చూద్దాం.
సైజ్ వచ్చేసి ఎంత ఉంది 0.25 మైక్రాన్స్ ఎంత 0.5 to 5 మైక్రాన్స్ అండ్ డబల్ మెంబ్రేన్ కలిగి ఉంటాం మైటోకాండ్రియా అనేది డబల్ మెంబ్రేన్ ఓకే దిస్ ఈస్ ద ఫ్లూయిడ్ ఈజ్ మ్యాట్రిక్స్ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది ఫ్లూయిడ్ దాన్ని మ్యాట్రిక్స్ అంటాం మైటోకాండ్రియాలో ఫ్లూయిడ్ ని మ్యాట్రిక్స్ అంటాం ఓకే ఇంకా ఈ ఫోల్డింగ్స్ ఉంది కదా ఇలా ఫోల్డింగ్స్ ఉంది కదా దాన్ని మనం క్రిస్టీ అంటాం వాట్ ఈస్ ద నేమ్ క్రిస్టీ ఫోల్డెడ్ ఫార్మ్ పార్టీషన్స్ ఈజ్ కాల్డ్ క్రిస్టీ ఓకే మెయిన్లీ ఇంకా వన్ ఆఫ్ ద ఏంటంటే పవర్ ఆఫ్ హౌసెస్ అంటాం మైటోకాండ్రియా it is the important power of the houses అంటాం మైటోకాండ్రియా ఇది ఏంటంటే ఎంత ఎనర్జీ ఇస్తుందంటే సెల్ కి 95% ఆఫ్ ద ఎనర్జీ ఇస్తుంది ఓకే ఫార్మేషన్ ఆఫ్ ఏమేమి ఫార్మేషన్ చేస్తుందంటే ఏటీపీ అండ్ సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ దిస్ ఈస్ ద మైటోకాండ్రియా ఓకే దిస్ ఈస్ ద క్లాస్ టుడే